అక్కడ ఒక అతన్ని అడిగాను అనమాట. సేమ్ నా ఏజే ఉన్నాడు, బాగానే ఉన్నాడు, ఇప్పుడు డ్యూటీ చేస్తున్నాడు. అంటే అడిగితే అతను పాప ఉంది కదా అని వేరే వాళ్ళతో అన్నాడు అంట, నాతో అనలేదు. ఫస్ట్ అడిగేది అదే, పిల్లలు లేకపోతే పెళ్లి చేసుకుంటాం అనేవాళ్ళు అందులో చాలా చిన్న మంది. పాప కదా నా పాప, ఇంకా రెస్పాన్సిబిలిటీ అన్ని తీసుకోలేను అని వేరే వాళ్ళతో అన్నారు. ఓకే ఓకే. తర్వాత రవి గారిని కలిసారు మీరు. నేను 1 year తిరిగా అట్లానే, 2 months కి ఎంత పాజిటివ్ మైండ్ ఉంది తెలుసా మీకు? అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో రెండోసారి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ లో అసలు ఏమొద్దు, పాపని చూసుకుంటే చాలు అనే మైండ్ సెట్ లో ఉంటారు కదా. సో పాజిటివ్ గా మీరు ఉన్నారు కాబట్టి మేబీ పాజిటివ్ గానే జరిగిందేమో అనుకోవచ్చు కదా. నేనైతే ఫస్ట్ టైం అప్పటికి 1-2 ఇల్లు Second వచ్చింది. time. ఫస్ట్ టైంలో వెళ్ళాను, ఇంకా అట్లా కలిసాం. ఓకే ఓకే ఓకే. తను రవి గారిలో మీకు ఏం నచ్చింది అంటే వెళ్ళి కలిసారు కదా టోకెన్ ఇచ్చిన తర్వాత? 22,000 అన్నాడు కదా, అతని డాష్ మీదే అన్నాడు. ఇంత వస్తుందంటే అంతతో ఏం సాగుతాడు, హైదరాబాద్ లో ఉండాలా, పాప కోసం అన్నా నేను హైదరాబాద్ లోనే ఉండాలా, ఇక్కడే చదివేయాలనుకున్న పాపని. అనుకుంటే అది సరిపోదు కదా అని ఆగిపోయి నేను ఏం మాట్లాడలే ఫస్ట్. ఇంకొక ఆవిడ డాక్టర్ అనమాట, ఆవిడ అన్నది, పద్మ నీకైతే సూట్ అవుతారు, చూడు మాట్లాడు చూడు అన్నది. ఓకే ఓకే. మాట్లాడదాంలే, ఏం పోయేది ఉందని మాట్లాడా.